కేరళలోని జిల్లా ఎన్నికల అధికారులకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపు ముందు వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్ట్రాంగ్ రూమ్లను తెరవకూడదని ఆదేశాలు జారీ చేసింది. కోయికోడ్ జిల్లాలోని పెరంబ్రా నియోజకవర్గంలోని ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్ రూమ్ను తెరిచినట్లు ప్రచారం జరిగింది. దీంతో పాటు పాలక్కాడ్లోని నన్నెరా నియోజకవర్గంలోని మరో స్ట్రాంగ్ రూమ్ తెరిచేందుకు యత్నించారని కథనాలు వెలువడ్డాయి. దాంతో ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం రేపింది. ఈ క్రమంలోనే కేరళ ప్రధాన ఎన్నికల అధికారి రతన్యూ కెల్కర్ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్ట్రాంగ్ రూమ్లను, సీల్ వేయని గదులను తెరవడం లాంటివి చేయొద్దని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకత, భద్రతను కాపాడేందుకు అధికారులంతా ఈ సూచనలు ఖచ్చితంగా పాటించాలని కోరారు. కాగా కేరళలోని 140 నియోజకవర్గాలకు ఈ నెల 9న అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది.